నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్. ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకునే కోరిక ఉంటుంది. 2026 చార్ధామ్ యాత్రకు ఎన్ని రోజులు పడుతుంది? చార్ధామ్ యాత్రకు బెస్ట్ సీజన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యాత్ర చేయొచ్చా? చార్ధామ్ యాత్ర విశేషాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే భరత్ గారు. నమస్తే అమ్మా. మీరు వచ్చినప్పుడల్లా అంటే యాత్రకు సంబంధించి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజు చార్ధామ్ యాత్రకు సంబంధించి మరిన్ని విశేషాలను మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. చార్ధామ్ యాత్ర లేదంటే కొన్ని యాత్రలు ఉంటాయి. అయితే ముఖ్యంగా చార్ధామ్ యాత్ర చేయాలి అని చాలా మందికి అదొక కలగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలి అని. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ చార్ధామ్ యాత్ర యొక్క విశిష్టత ఏంటి? ఈ యాత్ర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఏమేమి కవర్ అవుతాయండి? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి హిందూ మీరు అన్నట్టుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్స్ లాంటి కొన్ని యాత్రలు ఖచ్చితంగా లైఫ్ టైంలో చేసి తరించాలనుకుంటారు. వాటిలో హైయెస్ట్ పీక్ లెవెల్లో ఉన్నటువంటి యొక్క ఆలోచనతో ఉన్నటువంటి యాత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర. అయితే సుమారుగా ఏజ్ ఫ్యాక్టర్, కాస్ట్ ఇవన్నీ కూడా ప్లాన్ అయ్యేటువంటి ఒక యాత్ర. ఇలా కాకుండా బిలో మిడిల్ క్లాస్ నుంచి మొదలు పెడితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అందరూ కూడా లైఫ్లో ఖచ్చితంగా చార్ధామ్ యాత్ర అంటూ ఒకటి చేయాలి, అమర్నాథ్ యాత్ర అంటూ ఒకటి చేయాలి, నేపాల్ ముక్తినాథ్ యాత్ర అంటూ ఒకటి చేయాలంటే ఒక ఆలోచనతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంటారమ్మా. సో చార్ధామ్ అనేటువంటి ఆ పదంలోనే 4 ధాములు అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీ. వీటిల్లో యమున, గంగా ఈ రెండు యమున అమ్మవారు ఉద్భవించిన స్థలము, గంగోత్రి గంగా నది ఉద్భవించిన స్థలం. అయితే మనం కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ 2 ధాములు చూసుకుంటే ఈ 2 ధాముల యొక్క విశేషతే ఒకటి కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ప్రధానమైనటువంటి 6 మాసాలు దేవతల ద్వారా 6 మాసాలు ఇటు మనకు మానవులకు దర్శించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రకృతితో కూడినటువంటి ఒక యాత్రగా చెప్పేటువంటిది కేదార్నాథ్ ఆలయ దర్శనం. సో అది ప్రతి ఒక్కరికి 12 జ్యోతిర్లింగాలు పూర్తి చేయాలంటే ఇంటెన్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ చార్ధామ్ యాత్ర అనేటువంటి దాంట్లో ఈ కేదార్నాథ్ చాలా కీలకమైనటువంటి యాత్రగా చెప్పచ్చమ్మ. ఆ మెయిన్ ప్లేస్గా చెప్పచ్చు ఖచ్చితంగా దర్శించుకోవాలన్న ప్రదేశాల్లో. అండ్ నెక్స్ట్ మనం బద్రీనాథ్ ఆలయానికి వచ్చేసినప్పుడు బదరి అనేటువంటి ఒక పదంలోనే మనకు రేగి చెట్టు అని మనకు అర్థం వస్తుందమ్మా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి ఆయన తపస్సు చేస్తూ ఉంటే హిమాలయ ప్రాంతాల్లో కూర్చొని పాపం చలికి ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి అమ్మవారు లక్ష్మీదేవి బదరీ వృక్ష రూపంలో అంటే రేగి ఆకు వృక్ష రూపంలో ఆవిడ ఉద్భవించి స్వామివారిని చుట్టూ కప్పేస్తూ ఆయనని కాపాడుతూ రక్షిస్తుంది. కాబట్టి అమ్మవారికి ఆవిడ యొక్క భక్తి శ్రద్ధలను మెచ్చి ఆవిడకి వరం ఇచ్చారట. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క కలియుగంలో ఖచ్చితంగా 108 దివ్య దేశాలు దర్శిస్తారు మానవులు. ఆ 108లో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. వాటిలో ఒకటి తిరుమల, శ్రీరంగం, అదేవిధంగా నేపాల్ ముక్తినాథ్ యాత్రలో ముక్తినారాయణుడు, ఇక్కడ బద్రీనారాయణుడు దర్శిస్తారు. వీటిల్లో ఈ యొక్క ప్రదేశానికి నీ యొక్క భక్తి నిదర్శనంగా బదరీ క్షేత్రంగా విరాజిల్లుతుంది రాబోయేటువంటి రోజుల్లోని. స్వామివారు ఇచ్చినటువంటి యొక్క వరం ప్రకారంగా, ఆదేశం ప్రకారంగా బదరీ క్షేత్రంగా బదరీనాథుడుగా స్వామివారు మనకు 6 మాసాల పాటు దర్శనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్రగా చెప్పేటువంటి ఒక ప్రక్రియ. సో ఇక్కడ ఈ 4 ధాములు యమునోత్రి, గంగోత్రి, ఇటు కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్, ఈ 4 ధాములకి ఎటు వెళ్ళాలన్నా కూడా హరిద్వార్, ఒకప్పుడు దాని యొక్క పేరు హర్ద్వార్ అంటే అన్నిటికీ ఇదే ద్వారము అని చెప్పబడేటువంటి హరిద్వారే మెయిన్ పాయింట్. కాబట్టి ఆ హరిద్వార్ నుంచి మనం అమ్మవారి యొక్క గంగానది హారతి అండ్ మానసాదేవి, చండీదేవి ఆలయాలు దర్శించుకుని ఈ యొక్క ఎన్ రూట్ వెళ్ళేటప్పుడు మనం ముసోరి నుంచి మొదలు పెడితే, బార్కోట్ నుంచి మొదలు పెడితే గుప్త కాశీ, ఉత్తర కాశీ ఇలా లెక్క వేసుకుంటే మనం ఎన్నెన్నో ప్రదేశాలు, పంచప్రయాగాలతో పాటు ధారాదేవి యొక్క ఆలయం లాంటి ఎన్నెన్నో ఆన్ ద వే ప్లేసెస్ కవర్ చేస్తాము. సో సుమారుగా ఒక 25 నుంచి 30 ప్రదేశాలు, అద్భుతమైన ప్రదేశాలని దేవభూమిగా పిలువబడేటువంటి ఒక ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొండ చర్యల్లో, కొండ ప్రాంతాల్లో, ప్రకృతి ఒడిలో మనం ప్రయాణం చేసేటువంటి ఈ యొక్క యాత్ర చాలా ఎనలేని అనుభూతిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుందని చెప్తారమ్మా.
ఈ చార్ధామ్ యాత్ర పూర్తి చేయాలంటే మొత్తం ఎన్ని రోజులు పడుతుందండి? అంటే ఒక్కొక్క ధామ్కు ఎన్ని రోజుల సమయం పడుతుంది? యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగా చార్ధామ్ యాత్రకి సెంటర్ పాయింట్ హరిద్వార్. సో హరిద్వార్ వెళ్ళాలంటే ఢిల్లీ నుండి వెళ్ళాల్సిన తప్ప వేరే ఒక ఛాన్స్ లేదు మనకి. కాబట్టి హైదరాబాద్ నుండి కానీ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా నుంచి మనం డైరెక్ట్గా హరిద్వార్ వెళ్ళడానికి మనకు డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఢిల్లీ వరకు డైరెక్ట్ ఫ్లైట్స్లో వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి మనం బై రోడ్ 250 కిలోమీటర్స్ ఉంటుంది, చాలా చక్కగా హరిద్వార్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి ఫస్ట్ ధామ్ యమునోత్రి, సెకండ్ ధామ్ గంగోత్రి, థర్డ్ ధామ్ కేదార్ అండ్ ఫోర్త్ ధామ్ బదరి. మనం యమునోత్రి దర్శనం చేసుకోకుండా గంగోత్రి దర్శనానికి వెళ్ళే ఆప్షన్ లేదు. కేదార్నాథ్ దర్శించకుండా బద్రీనాథ్ దర్శనం చేసుకునే ఆప్షన్ కూడా లేదు. సో ఇదంతా క్లాక్ వైజ్ యాత్ర. సో మనం తర్వాత లాస్ట్లో చూడవలసినటువంటి ఒక బద్రీనాథ్ని ముందుగా చూసి, కేదార్నాథ్ తర్వాత చూసి, యమునోత్రి తర్వాత చూసి, గంగోత్రి ఫస్ట్లో చూసేటువంటి ప్రయత్నం చేయడానికి ఇందులో ఆప్షన్ లేదు. సో ఒక సీక్వెన్స్ యాత్ర. మీరు గమనిస్తే ఒకసారి మ్యాప్లో ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్కు చూసుకుంటే ఎక్కడ కనెక్టివిటీ ఉండదు. సో ఒక ధామ్కి పైకి వెళ్ళాలి, ఒక డే మళ్ళీ దిగాలి, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ దిగాలి. సో ఇటువంటి కొండచర్య ప్రాంతాల్లో నడిచేటువంటి యాత్రలో పర్ హవర్ మనం 60 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి కేవలం ఒక 25 to 30 కిలోమీటర్స్ మాత్రమే ఘాట్ రోడ్ మన ప్రయాణం సాగుతూ ఉంది. సో ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్కి వెళ్ళాలంటే 180-200 కిలోమీటర్స్ సుమారుగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఈ అన్ని 4 ధాములు కవర్ చేసి హరిద్వార్ నుంచి హరిద్వార్ అన్ని ధాములు కవర్ చేయాలంటే బై రోడ్ పెట్టుకునేటువంటి వారికి ఎవరికి కూడా 9 days మినిమం పెట్టుకోవాలమ్మా. సో ఎంత ప్రయత్నం చేసినా 8 daysలో కూడా మనం క్లోజ్ చేయలేము. సో 9 days హరిద్వార్ నుంచి హరిద్వార్ పెట్టుకొని లోకల్ సైట్ సేయింగ్స్ ఆఫ్ హరిద్వార్ ఒక రోజు పెట్టుకొని అక్కడ నుండి ఢిల్లీ ఒక రోజు మళ్ళీ రావడానికి ఒక రోజు ఇలా పెట్టుకుంటే మొత్తం 12 daysలో మనం చార్ధామ్ యాత్రని హైదరాబాద్ టు హైదరాబాద్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ట్రైన్లో వెళ్ళి ఈ హైదరాబాద్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన యొక్క ఢిల్లీ వెళ్ళేవారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ట్రైన్ ఫెసిలిటీ ఒక 2 days టైం వేస్ట్ చేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ 2 days వేస్ట్ చేసుకొని ట్రైన్ టికెట్, మన ఫుడ్ అండ్ అకామిడేషన్ ట్రైన్లో అన్ని లెక్క వేసుకుంటే మన టైం వాల్యూ చూసుకుంటే ఫ్లైట్ కంటే మించి ట్రైనే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అమ్మ. కాబట్టి టైం కన్జ్యూమెంట్ బేస్ చేసుకుని వాళ్ళందరూ ఫ్లైట్స్ చూసుకుంటున్నారు. కాబట్టి ఈ యాత్రకు సుమారుగా మనం ఒక 3 to 4 months ముందే యాత్ర పర్చేస్, అదేవిధంగా ఏ ధాములకు మనం వెళ్తున్నామో ముందుగానే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యాత్రకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. చార్ధామ్ యాత్ర చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే పర్టికులర్ గా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే చేయాలి, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా చార్ధామ్ యాత్ర అనేటువంటి యాత్రకి కైలాష్ లాగానో అమర్నాథ్ లాగానో 70 years కట్ ఆఫ్ అన్నటువంటి ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఏది లిమిట్ లేదు. కానీ ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే ఖచ్చితంగా మనం కొండ ప్రాంతాల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో మనం నడవాల్సి వస్తుంది. యమునోత్రిలో ఖచ్చితంగా 7 kilometers మనం ఒక పాయింట్ నుంచి బార్కోడ్ దాటిన తర్వాత ఒక పాయింట్ నుంచి ట్రెక్ చేయాల్సి వస్తుంది. 7 kilometers అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది. కనీసం నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు కనీసం పోనీ హార్స్ గుర్రం తీసుకోవాలి, లేకపోతే నలుగురు మోసేటువంటి ఒక డోలీ అయినా తీసుకోవాలి. సో కేదార్నాథ్ విషయానికి వస్తే కూడా కేదార్నాథ్ అనేటువంటి ఆలయానికి హెలికాప్టర్లో అయినా వెళ్ళాలి, బేస్ క్యాంప్ ఆఫ్ షేర్జీ అండ్ పాటా దగ్గర నుండి, లేదంటే అక్కడ నుండి బేస్ చేసి మనము బై నడుచుకుంటున్నా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ గుర్రం అయినా తీసుకోవాలి, డోలీ అయినా తీసుకోవాలి. ఇలా ఏదో ఒక ఆల్టర్నేట్ ఆప్షన్స్ చేసుకోవాలి. మన బాడీ కార్బోహైడ్రేట్ బాడీస్ కాబట్టి ఉత్తరాఖండ్ లాంటి హిల్ ఏరియాస్లో మనం వెళ్ళి ఓపిక్గా ఈ యొక్క 7 kilometers ఇక్కడ కేదార్నాథ్లో 17 kilometers నడవడం అనేటువంటిది ఒక టఫ్ టాస్కే అనిపిస్తుంది. కాబట్టి ఆ ఓపిక సహనం ఉండి మన యొక్క శరీరం సహకరిస్తుంది అన్నప్పుడు మాత్రమే ఈ యాత్ర చేయాల్సిన వాతావరణం. మేము పేషెంట్స్ అండి, నాకు కాస్త మోకాలు నొప్పులు ఉన్నాయి, సో మేము ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ హెలికాప్టర్స్ అవన్నీ ఉండి దేవాలయం దగ్గరికి ఆ టెంపుల్ నియర్ బై ప్లేస్ వరకు ఖచ్చితంగా బస్సు వెళ్ళాలి అన్నటువంటి ఆప్షన్స్ చార్ధామ్లో ఉండవు. కాబట్టి మన ఓపిక ఉన్నప్పుడు మాత్రమే, తీరిక చేసుకుని శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి చార్ధామ్ అమర్నాథ్ లాంటి కష్టతరమైనటువంటి ఒక యాత్రలు చేయాలి అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశం అమ్మ. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ అంతా కూడా పెద్దగా అయిపోయిన తర్వాత ఫెసిలిటీస్ అన్నీ కూడా తక్కువగా ఉంటున్న ఒక హిల్ ఏరియాస్లో వెళ్ళి మనం ఆ సమయంలో దర్శించాలనుకున్న సమయంలో మనకు ఓపిక లేకపోయేసరికి చాలామంది పెద్దవారు వచ్చిన వారందరూ అయ్యో నేను యంగ్ ఏజ్లో వచ్చింటే బాగుండే కదా, నా బరువు బాధ్యతలు అన్నిటి మీద పడి మనం రాలేకపోయామన్నటువంటి ఒక ఫీల్ని కూడా
ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. కాబట్టి ఓపిక అవసరం. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ లేదు, కానీ పుట్టిన పిల్లవాడిని కూడా తీసుకెళ్ళచ్చు. కానీ మనం ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా మనకు బ్రీతింగ్ ప్రాబ్లము, కాస్త ఓపిక ఉండి మనం నడవగలిగే కెపబిలిటీ ఉన్న వారు ఎవరైనా సరే చార్ధామ్ యాత్రను చాలా ప్రశాంతంగా చేయొచ్చమ్మా. అలాగే చాలా మంది ఈ చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. అయితే ముఖ్యంగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ చార్ధామ్ యాత్ర చేయకూడదు అంటే ఫిట్నెస్ అనేది ఏ విధంగా ఉండాలి? హెల్త్ ఇష్యూస్ విషయానికి వస్తే మనం వెళ్ళేటువంటి ఈ పాయింట్ లో ఒకటి కేదార్నాథ్ మాత్రం లైట్ గా హై ఆల్టిట్యూడ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎలా అయితే కైలాష్ మానసరోవరంలో రోడ్ రూట్ లో వెళ్తే సాగా, అదేవిధంగా హెలికాప్టర్ రూట్ లో వెళ్తే తక్లాకోట్ అనే పాయింట్ లో, ఇటు ముక్తినాథ్ వెళ్తే ముక్తినాథ్ నేపాల్లో ముక్తినాథ్ అనేటువంటి లైట్ హై ఆల్టిట్యూడ్ పాయింట్స్, అలానే ఈ యొక్క కేదార్నాథ్ లో కూడా ఖచ్చితంగా లైట్ గా ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉండి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, కొద్దిగా ఆయాసము, ఆస్తమా లాంటివి ఉన్నటువంటి వారికి, కాస్త లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వారికి కొద్దిగా సమస్య ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవారు ఈ యొక్క చార్ధామ్ యాత్ర చేయడానికి పర్ఫెక్ట్ గా సూటబుల్ అని చెప్పొచ్చమ్మ మనం. అలాగే భరత్ గారు, ముఖ్యంగా ఈ యాత్రల విషయానికి వచ్చేసరికి అంటే చాలా మందికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్. అంటే వాళ్ళు నార్త్కి వెళ్ళేసరికి ఇక్కడ సౌత్ ఇండియా ఫుడ్కి అలవాటు అయిపోయిన వాళ్ళు అక్కడి ఫుడ్కి అడ్జస్ట్ అవ్వలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ చార్ధామ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం అంటే ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా చార్ధామ్ యాత్రే కాదు, ఏ యాత్ర అయినా సరే మన యొక్క తెలుగువారు పక్క రాష్ట్రానికి తమిళనాడు, కర్ణాటక ఇటువైపు రాష్ట్రాలకు వెళ్ళినా సరే వారికి పక్క స్టేట్ ఫుడ్ కూడా ఒకరోజు తినగలుగుతారు తప్ప సెకండ్ డే మళ్ళీ వారి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ అడ్జస్ట్ అవ్వలేదు. కాబట్టి ఇటువంటి ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాలకి, హిల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మన యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్ మనం ఇవ్వలేకపోతే ఆ యొక్క యాత్రలో ఈ యొక్క కిచెన్ అనేటువంటిది ఒక గుండెకాయ లాగా చెప్పొచ్చాం. కాబట్టి హార్ట్ అనేటువంటిది పంపింగ్ అవుతేనే మన శరీరం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కిచెన్ అనేటువంటిది లేకుండా, సెల్ఫ్ కిచెన్ లేకుండా మనం యాత్ర ఆపరేట్ చేయడం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కుదిరే ఆప్షన్ లేదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ కి మన యొక్క హైదరాబాద్ అండ్ డిఫరెంట్ ప్లేస్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ డెస్టినేషన్ నుంచి మరి ఆ డెస్టినేషన్ వచ్చే వరకు కూడా మన యొక్క గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి టూర్ మేనేజర్సే కానీ, అదేవిధంగా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ని మనం పెడుతూ ముందుగానే 1 వీక్ ముందు నుండే ఈ కిచెన్ టీం అంతగా ముందుగానే వెళ్ళిపోయి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో ఎక్కడెక్కడ మనం వెళ్తున్నామో వాటిలో మొబైల్ కిచెన్స్ అని కూడా అరేంజ్ చేసుకొని మన సౌత్ ఇండియన్ ఫుడ్ అట్లీస్ట్ మినిమం 2 బ్రేక్ఫాస్ట్తో 10 నుంచి 12 రకాల వెరైటీస్ ఆఫ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ని మనం కుక్ చేసి పెట్టడంతో పాటు ఎక్కడ కూడా మనం బయట ఒక వాటర్ కూడా మనం బయట తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా సిస్టమేటిక్గా వారి ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుతూ చేసేటువంటి ఒక యాత్రగా చెప్పేటువంటి యాత్ర. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క యాత్రలో ఖచ్చితంగా సెల్ఫ్ కిచెన్తోనే మన సౌత్ ఇండియన్ ఫుడ్డే మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుందమ్మా. ఈ చార్ధామ్ యాత్ర చేయాలనుకునే వారికి బెస్ట్ సీజన్ ఏంటండి? అంటే ఎప్పుడు వెళ్తే ఈ యాత్ర అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్? చార్ధామ్ యాత్ర అనేటువంటి ఈ 4 ధాములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హిమాలయన్ రేంజెస్ లో ఉంటూ ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాల్లో హిల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఏరియాస్ చెప్పచ్చు మనం. సో అటువంటి ప్రదేశాల్లో మనం గమనిస్తే మంచు అంతా కూడా బాగా కప్పబడి ఉండి కేదార్నాథ్ ఆలయము, అదేవిధంగా బద్రీనాథ్ ఆలయంలో ఉన్నటువంటి యొక్క స్వామివారి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ఆభరణాలు, ముఖ్యమైనటువంటి యొక్క ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి ఇటు జోషిమఠ్ అదేవిధంగా ఇటువంటి ప్రదేశాల్లో ఉంచి వాటిని 6 మాసాలు పూజింపడం జరుగుతుంది. ఎందుకంటే ఆలయం అనేటువంటిది దేవతలు సాక్షాత్తుగా అక్కడికి వచ్చి పూజించడానికి అవకాశంగా తీసుకుంటారు. కాబట్టి ప్రకృతి మంచు ద్వారా కప్పబడుతుంది. కాబట్టి మనం వెళ్ళడానికి ఇంకా ఆప్షన్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచు అంతా కూడా బాగా కరిగేటువంటి ఒక పరిస్థితి ఏప్రిల్ ఎండ్ నుంచి మంచు కరగడం మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మనకు ఈ యొక్క చార్ధామ్ యాత్ర చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా మనకు జూలై అండ్ ఆగస్టులో లైట్గా వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు. సో వర్షాలు పడ్డప్పుడు సహజంగా మనము ఈ 2 ప్లేసెస్ ఎక్కడ, ఒకటి అమర్నాథ్లో, 2 చార్ధామ్లో మనం ఫ్రీక్వెంట్గా వినేటువంటి ఒక పరిస్థితి ఏంటి, ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. సో రుద్రప్రయాగ అటువంటి పరిస్థితుల్లో తెగిపోయాయి మొత్తం కూడా. సో ఊర్లు గ్రామాలు కొట్టుకుపోయారు, 100 మంది మిస్ అయ్యారు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం సహజంగా ప్రకృతి వైపరీత్యాలు. సో వర్షాకాలం ఉన్నప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్స్ అయ్యేటువంటి ఒక ప్రదేశాల్లో వరదలు, వర్షాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇటువంటి వర్షాకాలం ఒక 2 months మాత్రం స్కిప్ చేసి ఎవ్రీ ఆల్టర్నేట్ 12-13 daysకి ఒక బ్యాచ్ ఖచ్చితంగా మన దగ్గర నుంచి వెళ్తూ ఉంది. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా
ఈ యొక్క చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఎక్కువ ఉందాం. ఎందుకంటే ఇప్పుడు వార్ నడుస్తుంది కాబట్టి మనం భారతదేశం నుంచి బయటికి ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళేటువంటి ఆప్షన్ లేదు. సో ఆ ఆప్షన్ లేనప్పుడు కనీసం ఎక్కడో తిరగాలి కదా అనేటువంటి ఇంటెన్షన్తో సమ్మర్ వెకేషన్స్ని యూజ్ చేసుకోవాలనే వెకేషన్స్తో ఒకప్పుడు అందరూ కూడా వినోద విహార యాత్రలకు వెళ్ళేవారు. బట్ ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్నట్టుగా అందరూ కూడా మళ్ళీ ఆధ్యాత్మిక చింతన వైపు ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి మనం కేదార్నాథ్ ఆలయంలో చూస్తే అమ్మ ఒకప్పుడు ఏజ్డ్ వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే యంగ్స్టర్స్ 20-30 మధ్యలో ఉన్నటువంటి వారిని గమనిస్తే అటువంటి వారే సోలోగా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి కూడా చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క చార్ధామ్ యాత్రని ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చార్ధామ్ యాత్రని ఈ యొక్క సీజన్స్లో మే, జూన్ కానీ ఆగస్టు, సెప్టెంబర్, ఈ యొక్క అక్టోబర్ వరకు మనం ప్లాన్ చేసుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడకుండా, ఎక్కడ మన షెడ్యూల్స్ డిస్టర్బ్ కాకుండా, మనం ఎక్కడ రిస్క్ తీసుకోకుండా యాత్ర చేయొచ్చు అని మనం అందరికీ మనం చెప్పచ్చమ్మా. మనం భరత్ శర్మ గారు, అంటే అసలు ఈ చార్ధామ్ యాత్ర రూట్ మ్యాప్ గురించి ఒకసారి చెప్తారా? అంటే అసలు ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ పాయింట్ దగ్గర ఇది ముగుస్తుంది, అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఆ రూట్ మ్యాప్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చార్ధామ్ యాత్ర అనేటువంటి ఈ యొక్క పాయింట్కి మనం సెంటర్ పాయింట్ ఢిల్లీ పెట్టుకోగలిగితే, హైదరాబాద్ నుండి ఢిల్లీ మనం ట్రైన్ కానీ లేకపోతే ఫ్లైట్ ద్వారా కానీ చేరుకోగలిగితే, అక్కడ నుండి మనం హరిద్వార్ బస్ ద్వారా ఒక 250 కిలోమీటర్స్ వెళ్ళి హరిద్వార్లో మనం నైట్ స్టే చేసి అక్కడ నుండి బార్కోట్, ఆ బార్కోట్ నుండి యమునోత్రికి వెళ్ళి అక్కడ నుండి నెక్స్ట్ ధామ్ వచ్చేటువంటి ధామ్ గంగోత్రి, ఆ గంగోత్రి తర్వాత మళ్ళీ మనం కేదార్నాథ్ తర్వాత మళ్ళీ బద్రీనాథ్ దర్శనం చేసుకొని తిరిగి మనం ఈ యొక్క రుద్రప్రయాగ్ ద్వారా నుంచి మనం దారాదేవి అంటే అమ్మవారు ఒక డ్యామ్లో మధ్యలో ఉంటుంది అమ్మవారి యొక్క ఆలయం, చాలా అద్భుతంగా వాటిని చూసుకుని ఋషికేశ్ హరిద్వార్ని చూసుకుని మరి హరిద్వార్ పాయింట్లో మనం ఎండ్ అవుతామమ్మ. సో ఎవరైనా సరే ట్రైన్లో వచ్చేవారైనా సరే ఫ్లైట్లో వచ్చేవారైనా సరే కనెక్టివింగ్ టైం అనేటువంటిది మనకు ఈ యొక్క ఢిల్లీలో సేమ్ టైం కనెక్ట్ అయ్యి అక్కడ నుండి మనకు యాత్ర సాగుతూ వస్తుంది. ఇంకా కూడా చాలామంది మేము డైరెక్ట్గా డెహ్రాడూన్ రాగలుగుతాము, సో మాకు ఆ యొక్క 250 కిలోమీటర్స్ డ్రైవ్ కూడా మాకు ఇంట్రెస్ట్ లేదనుకున్న వారికి డైరెక్ట్గా డెహ్రాడూన్ వచ్చేటువంటి ఒక ఏర్పాటు కూడా చేస్తామమ్మా మనం. అలాగే భరత్ గారు, ఈ చార్ధామ్ యాత్ర అన్నది అందరూ చేయలేరు. అంటే మొదట చేద్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా చాలా మంది కంప్లీట్ చేయలేరు, మధ్యలోనే ఆగిపోతారు. అంటే అటువంటి వాళ్ళకి చార్ధామ్ కాకుండా దోధామ్ యాత్ర వాళ్ళు చేయగలరు. అంటే అటువంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు మీరు చేస్తారు? ఎస్ అమ్మా, ఇందులో మనం చార్ధామ్ అంటే మనం చెప్పుకున్నట్టుగా యమునోత్రి, గంగోత్రి ఈ రెండు పక్కకు పెడితే నెక్స్ట్ 2 ధామ్స్ ఏమున్నాయి, కేదార్ అండ్ బద్రీ. సో 4 ధాములు చేసేటువంటి యొక్క ఓపిక లేని వారికి, సమయం లేని వారికి, కొంతమంది ఆ దోధామ్ యాత్ర చేసేటువంటి ఇంటెన్షన్ ఉన్నవారు కూడా ఉంటారు. అలాంటప్పుడు వారికి కేవలం 7 days టైం పెట్టుకొని హైదరాబాద్ నుండి డైరెక్ట్గా హరిద్వార్ వెళ్ళిపోయి అక్కడ నుండి మనం ఈ యొక్క సంబంధించినటువంటి యొక్క కేదార్నాథ్ ఆలయం చేరుకొని అక్కడ నుండి నెక్స్ట్ మనం బద్రీనాథ్ దర్శనం చేసుకొని ఈ 2 ధామ్స్ కూడా చేయొచ్చు. ఎందుకు అంటే ఈ దోధామ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంతమంది 11 జ్యోతిర్లింగాలు చూసింటారు. సో 12వ జ్యోతిర్లింగం కేదార్నాథ్ కాబట్టి వారికి ఆ ధామ్ దర్శనం చేసుకోకపోతే 12 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తవ్వదు. అదేవిధంగా కొంతమంది 108 దివ్యదేశాలు చూస్తారు, 108 శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన దివ్యదేశాలు. వీటిలో అత్యధికంగా తమిళనాడులో ఉంటే 2 మాత్రం, అంటే 105 వరకు మనకు తమిళనాడులో ఉంటే 106 మనకు ముక్తినాథులో ముక్తినారాయణుడు అయితే 107th ఈ యొక్క బద్రీ క్షేత్రం అయితే చివరికి 108వ క్షేత్రం ఏదైతే వైష్ణవ దివ్యదేశం ఉందో అసలైనటువంటి ఒక దివ్యదేశం పైన వైకుంఠంలో ఉంటుందటమ్మా. సో 108 మనకు భూమి మీద 107 ఉన్నాయి, 108 దివ్యదేశం మనం పైకి వెళ్ళిన తర్వాత దర్శించుకున్నటువంటిది అని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క దివ్యదేశం అనేటువంటి ఈ బద్రీనాథ్ దర్శనం చేసుకోవాలనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సంబంధించినటువంటి ఈ యొక్క 2 ధాములు కూడా ఒక 7 to 8 days ప్లాన్ పెట్టుకోగలిగితే చాలా చక్కగా ఈ దోధామ్ యాత్ర కూడా చేసుకోవచ్చమ్మా. అలాగే కొంతమంది కేదార్నాథ్కు వెళ్ళటానికి మాత్రమే మాకు హెలికాప్టర్ కావాలి, మేము హెలికాప్టర్లోనే వెళ్ళగలమని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అలా అడిగిన వాళ్ళకి మీరు హెలికాప్టర్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తారా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడిగినటువంటిది. అందరూ ఏం చేస్తారంటే కేదార్నాథ్కి హెలికాప్టర్ సర్వీస్ ఉంటేనే మేము కేదార్నాథ్ వెళ్ళగలము అనుకుంటారు. ఉన్నటువంటి హెలికాప్టర్స్ ఒక 10-15 ఉంటే వెళ్ళేటువంటి వారి యొక్క భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది ప్రతిరోజు. సో ఇంతమందిని ట్రావెల్ చేయించడానికి హెలికాప్టర్స్కి ఆప్షన్ దొరకదు. హెలికాప్టర్ అనేటువంటిది మనం ముందుగానే ఒక ఆన్లైన్ పోర్టల్లో ఒక ఐపీ అడ్రస్, కంప్యూటర్ ఐపీ అడ్రస్ మీద 2 మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అది మాలాంటి ఏజెంట్స్కి ఆప్షన్ ఇవ్వరు.
చాలామంది మా లాంటి ఏజెంట్స్ ఏం చెప్తారు అంటే మీకు కంపల్సరీ హెలికాప్టర్ టికెట్ ఇస్తాము అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ టికెట్ మనం ప్రొవైడ్ చేయలేక చివరికి అప్పుడు మేము రిఫండ్ చేస్తాము అని చెప్తారు. అసలు అటువంటి ఆప్షనే లేనప్పుడు ఏ రకంగా మనం బుక్ చేయగలుగుతాము, ఏ రకంగా వారిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ టికెట్ లేకపోతే నేను గుర్రం మీద కూర్చోలేను, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయన్నటువంటి వాళ్ళు ఉంటారు, డోలీ మీద కూర్చోలేనటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు మనం కేదార్నాథ్ ఆలయం దర్శనం చేసుకోవడమే కష్టం. సో ఒకవేళ ఫ్లైట్ టికెట్ మనం బుక్ చేసుకున్నాము, వెదర్ బాగుంటేనే వెళ్ళగలము, వెదర్ బాగోలేకపోతే ఆబ్వియస్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఎవరన్నా విఐపి తాకిడి ఉందనుకోండి ఆ రోజు కూడా క్లోజ్ చేస్తారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో పూర్తిగా హెలికాప్టర్ ఉంటేనే చార్ధామ్లో కేదార్నాథ్కి వెళ్తాము అన్నటువంటి వారికి మేము గట్టిగా చెప్పేటువంటిది ఏంటంటే ఆ రకంగా మీరు ఫిక్స్ అయ్యేటట్టుగా ఉంటే చార్ధామ్ యాత్ర అనేటువంటిది చేయడం కష్టము. ఖచ్చితంగా గుర్రం మీద డోలీ మీద వెళ్ళేటటువంటి దానికి నడుచుకుంటూ వెళ్ళలేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటేనే మనం చార్ధామ్ యాత్ర చేయొచ్చు. ఈవెన్ అమర్నాథ్ కూడా అంతే అమ్మ. ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రకి వెళ్ళేవారు కూడా బార్కోట్ నుండి కానీ మన బాల్టాల్ నుండి కానీ లేకపోతే పెహల్గామ్ నుంచి కానీ ఖచ్చితంగా హెలికాప్టర్స్ ఉంటాయని వెళ్ళిన వాళ్ళకి జూలై మాత్రమే ఉంటుంది చార్ధామ్ ఫస్ట్ సీజన్లో మాత్రమే. అలా వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా హెలికాప్టర్స్ ఉంటూనే వెళ్తాం అనుకున్న వారికి ఆప్షన్ కుదరక 2-3 రోజులు వెయిట్ చేసి అమర్నాథ్ గుహ వరకు వెళ్లకుండా వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇటువంటి హిల్ ఏరియాస్లో వర్షాలతో కూడిన ప్రదేశాల్లో ప్రకృతి చేతిలో మనం ట్రావెల్ చేసినటువంటి వాటిలో ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తాము అన్నటువంటి వారికి ఖచ్చితంగా ఇది సజెస్టెడ్ కాదు అని చెప్పచ్చు. అలాగే రండి, ఒక్క కేదార్నాథ్ మాత్రమే కాకుండా ఈ మొత్తం చార్ధామ్ యాత్రను కూడా హెలికాప్టర్లోనే చుట్టొచ్చేసేలాగా కొంతమంది యాత్రికులు కోరుకుంటూ ఉంటారు. అంటే అలా ఒక ట్రిప్కి ఎంతమంది యాత్రికులని మీరు తీసుకువెళ్తూ ఉంటారు, అసలు ఓవరాల్గా ఎలా అవుతుందండి? సహజంగా మనం చార్ధామ్ యాత్రని ఇలా బై రోడ్డు ద్వారా చేయడమే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తామమ్మా. ఒక కేదార్నాథ్కి మాత్రమే హెలికాప్టర్లో వెళ్ళడమే అది డౌట్ఫుల్గా అని చెప్తుంటే మనము 4 ధాములు హెలికాప్టర్స్లో చేసేటువంటి ఒక ఆప్షన్ కూడా ఉందని చెప్తూ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళిపోయి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఇటు యమునోత్రి వెళ్తున్నాం ఒక బేస్ పాయింట్ వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా గుర్రం కానీ ఖచ్చితంగా మనం ఒక పోర్టర్ కానీ లేదంటే ఒక డోలీ కానీ తీసుకోవాల్సింది. టెంపుల్ వరకు హెలికాప్టర్ వెళ్ళదు. అవును. సో ఒక యమునోత్రి దగ్గర నడవాల్సిందే వస్తుంది 4 ధామ్ చేయాలనుకుంటే. అండ్ గంగోత్రి పెద్ద నడక అవసరం లేదు, అండ్ కేదార్నాథ్ అవసరం లేదు, బదరీ కూడా అవసరం లేదు. ఒకవేళ క్లైమేట్ సహకరించకపోతే చివరికి వారికి కూడా మరి ఇదే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆల్మోస్ట్ ఒక 2,50,000 వరకు ఖర్చు వచ్చేటువంటి ఒక యాత్ర హెలికాప్టర్ రూట్లో వెళ్తే. మనము 60 కిలోస్ అలా దాటితే సహజంగా ఇవాళ అందరూ 60 పైనే ఉంటారు తప్ప 70-80 కిలోస్ అనేటువంటిది బేసిక్ సౌత్ ఇండియన్ వాళ్ళందరికీ ఉన్న వెయిట్ అదంతా కూడా. సో 60 కిలోస్ దాటితే ఈచ్ అండ్ ఎవ్రీ కిలోకి 4 ధాములకి హెలికాప్టర్లో అడిషనల్ ఛార్జెస్ వెయిట్ కోసం వారు బరువు ఎక్కువ ఉన్నారని చెప్పి పర్ హెడ్ 2,500 రూపీస్ ఛార్జ్ చేస్తారమ్మా. సో ఇదంతా కలుపుకొని వెళ్తే ఆల్మోస్ట్ ఒక 3 lakhs వరకు వెళ్ళేటువంటి ఒక బడ్జెట్. అంత పెట్టుకొని వెళ్ళినా సరే సేఫ్టీగా వెళ్తామా, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతంలో హెలికాప్టర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్క్, క్లైమేట్ ఎలా ఉంటుంది క్వశ్చన్ మార్క్. సో ఇన్ని డైలమాస్లో వెళ్ళి మనం సఫర్ అవ్వడం కంటే కాస్త ఒక 10-12 రోజులు సమయం తీసుకొని జాగ్రత్తగా మనం ఈ యొక్క చార్ధామ్స్ అన్నీ కూడా రోడ్డు మార్గం గుండా ఒక వర్షాకాలంలో మాత్రం సమస్యలు తప్ప ల్యాండ్ స్లైడ్స్ అయ్యేటువంటివి, మిగతా టైంలో చాలా ప్రశాంతంగా ఉంటాయి. రోడ్స్ బాగా చక్కగా వేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వెళ్ళొచ్చు అని మనం సజెస్ట్ చేయొచ్చమ్మా. అలాగే భరత్ గారు, ఈ హెలికాప్టర్ మార్గం కాకుండా రోడ్డు మార్గం ద్వారా ఈ చార్ధామ్ యాత్ర చేయాలనుకునే వారికి అసలు ఓవరాల్గా బడ్జెట్ ఎంత అవుతుందండి? ఈ చార్ధామ్ యాత్ర అనేటువంటి యాత్ర మనం హైదరాబాద్ నుండి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు ఎక్కడ హిడెన్ ఛార్జెస్ లేకుండా, ఒకవేళ యమునోత్రి దగ్గర గుర్రం పెట్టుకొని అండ్ కేదార్నాథ్ దగ్గర గుర్రం కానీ హెలికాప్టర్ కానీ లేదా ఒక డోలీ కానీ ఇవి మాత్రం పక్కకు పెడితే ఫ్లైట్ ప్యాకేజ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే సుమారుగా 70-75,000 మనం పూర్తి చేసుకోవచ్చు అమ్మా. లేదు మనం ఢిల్లీ వరకు వచ్చేసి ఢిల్లీ నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే ఈ ఫ్లైట్ ఛార్జెస్ అనేటువంటి మినహాయించి కూడా చేసుకోవచ్చు. కొంతమంది ట్రైన్స్లోనే వస్తాము, మాకు ఇంకో 15,000 అలా సేవ్ అవుతుంది కదా, హెలికాప్టర్ ఛార్జెస్ మైనస్ అవుతుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రకంగా మనం చూస్ చేసుకున్నటువంటి ఒక దీన్ని బట్టి వెళ్ళేటువంటి దాంట్లో బై రోడ్డు వెళ్తున్నామా, లేకపోతే బై యొక్క ట్రైన్స్ వెళ్తున్నామా, లేకపోతే బై
ఫ్లైట్ వెళ్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మరీ విషయంగా గుర్తుపెట్టుకోవాలంటే చార్ధామ్ యాత్రలో డీలెక్స్ ప్యాకేజ్ అని, తర్వాత సుప్రీం డీలెక్స్ ప్యాకేజ్ అని, గోల్డెన్ ప్యాకేజ్ అని కొన్ని ప్యాకేజీలు చెప్తుంటారమ్మా. ఒక్క హరిద్వార్లో తప్ప మిగతా ఏ ప్లేస్లో ఏసీ రూమ్స్ అనేటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ ప్రదేశంలో హరిద్వార్ మినహాయించి మనకు 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఉండే ఆప్షన్ లేదు. కాబట్టి ఇటు బార్కోట్లో కానీ, కేదార్లో కానీ, పాటాలో కానీ, షేర్సీలో కానీ, ఉత్తరకాశీ, గుప్తకాశీ అన్ని ప్లేసెస్లో ఉన్న వాటిలో ది బెస్ట్ హోటల్స్ ఇవ్వగలుగుతాం తప్ప దాంట్లో గోల్డ్, డీలెక్స్, సూపర్ లగ్జరీ ఇటువంటి ఒక ప్యాకేజెస్ పెట్టి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి చివరికి వచ్చేసరికి అందరినీ పెట్టేటువంటి అదే హోటల్స్లో పెడతారమ్మా. సో ఇలా ఈ ప్యాకేజెస్ కాకుండా ఒక చార్ధామ్ విషయానికి వచ్చేసరికి మనం తక్కువ అమౌంట్ తక్కువ ప్యాకేజ్లో ఎవరో ఇస్తున్నారని చెప్పి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎక్స్ట్రా అది ఎక్స్ట్రా అని చెప్పడం కాకుండా కనీసం చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటుంటే ఎవరైనా సరే ఫ్లైట్స్లో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దొరికితే హెలికాప్టర్ లేకపోతే మనం గుర్రము ఇలా తీసుకొని జాగ్రత్తగా చార్ధామ్ యాత్ర చేయాలి అని అంటే ఈ ప్యాకేజ్ అమౌంట్ ఒక 60,000-70,000తో పాటు అడిషనల్గా ఒక 30,000-40,000 పెట్టుకుని యాత్ర చేస్తారమ్మా. సుమారుగా ఒక 1 lakh బడ్జెట్ మన జేబులో పెట్టుకుని మాత్రమే ఈ యొక్క చార్ధామ్కు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్రహ్మకపాలం లాంటి ప్రదేశాల్లో, అదేవిధంగా కేదార్నాథ్ ఆలయంలో ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం చేసుకోవడమే కానీ కొన్ని పూజా పునస్కారాలు లాంటివి చేసుకోవడానికి కూడా అడిషనల్ ఖర్చులు గుర్రాలకి, డోలీస్కి అన్నిటికీ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాటిని చూసుకొని జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. రైట్, థ్యాంక్ యూ భరత్ శర్మ గారు. ఎవరైతే ఈ చార్ధామ్ యాత్ర చేయాలనుకున్నారో అలాగే భవిష్యత్తులో చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు ఇవాళ చాలా విలువైన సమాచారాన్ని మీరు అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాల్టి ట్రావెల్స్ ప్లస్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.